మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల విఏ, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టే దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను ప్రకటించగా త్వరలో మండలాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ బూత్కు 2 చొప్పున ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ కసరత్తును బీఆర్ఎస్ వేగవంతం చేసింది. ఈసారి డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు చేపట్టాలని పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. అందుకు అవసరమైన యాప్తో పాటు సాంకేతిక అంశాలపై గత కొన్నాళ్లుగా కసరత్తు చేస్తున్నారు. సభ్యత్వం తీసుకునే వారికి సంబంధించిన అన్ని వివరాల్ని నమోదు చేస్తారు. తద్వారా సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుందని చెబుతున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు పక్కాగా జరగాలని, రాశి కంటే వాసి ముఖ్యమని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదును సీరియస్ గా తీసుకోవాలని నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన బీఆర్ఎస్ అధినేత వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపునకు అదే ప్రాతిపదిక అవుతుందని చెప్పారు. సభ్యత్వ నమోదు కోసం అన్ని నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఇన్ఛార్జీలను నియమించారు. వారి పర్యవేక్షణలో శిక్షణ, సభ్యత్వ నమోదు ప్రక్రియ జరగనుంది. ఇన్ఛార్జీల తరహాలో నియోజకవర్గానికి 1 చొప్పున ఐటీ నిపుణులతో కలిపి తొలుత శిక్షణ ఇస్తారు. సభ్యత్వ నమోదుకు మండలాల వారీగా సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. వివిధ బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ నేతలతో అందరినీ కలుపుకొని పోయేలా ఆ కమిటీల్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 80 నియోజకవర్గాల వరకు కమిటీల ఏర్పాటు ప్రక్రియ కొలిక్కి వచ్చిందని అంటున్నారు. సభ్యత్వ నమోదు కోసం పోలింగ్ బూత్ల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి బూత్కు 2 చొప్పున ఎంపిక చేసి వారందరికీ జిల్లా కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. నియోజకవర్గాల వారీగా వారం రోజుల పాటు శిక్షణా కార్యక్రమం ఉంటుంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తారు. ఆ శిక్షణా ప్రక్రియ పూర్తయిన తర్వాత డిజిటల్ పద్ధతిన సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభిస్తారు. జూలై నెలాఖరు వరకు శిక్షణ, సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత గ్రామస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. కమిటీల ఏర్పాటు తర్వాత అన్ని అంశాలపై బీఆర్ఎస్ తరపున పూర్తి స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు.